Jan 3rd, 2026 బిగ్ బాస్ తమిళ్ హిస్టరీ క్రియేట్ చేసింది భయ్యా. ఇప్పటి వరకు చరిత్రలో జరగంది నిన్న బిగ్ బాస్ తమిళ్లో జరిగింది. ఇప్పటి వరకు ఏ సీజన్లో కానీ ఏ లాంగ్వేజ్లో కానీ ఇద్దరికి రెడ్ కార్డ్స్ వెంటనే ఇచ్చి బయటకు పంపించడం ఎప్పుడు జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ నిన్న బిగ్ బాస్ తమిళ్లో ఇద్దరికి బ్యాక్ టు బ్యాక్ రెడ్ కార్డ్స్ ఇచ్చి బయటకు తరిమేశారు. ఎలిమినేట్ అయితే ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఓదార్పు చేయడం కానీ లేకపోతే అయ్యో అనడం కానీ జరగలేదంటే మీరు ఆలోచించుకోవచ్చు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందనో. ఇద్దరు బయటకి వచ్చినప్పుడు ఏ సీజన్లో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా మొత్తం ఆడియన్స్ చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి FDFS అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్తే ఎలా గాల్లో పేపర్లు ఇసిరేసి క్లాప్స్ కొట్టి విజిల్స్ వేస్తారో అలాంటి సంఘటన నిన్న బిగ్ బాస్ తమిళ్లో జరిగింది. ఇంతకీ ఇంత హైప్ ఇస్తున్నాడు, అసలు ఏం జరిగింది బిగ్ బాస్ తమిళ్లో అంటారా? ఓకే, లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్య. బిగ్ బాస్ తమిళ్లో Jan 2nd, 2026 ఒక టాస్క్ జరిగింది. అదేంటంటే టికెట్ టు ఫినాలే టాస్క్. దీంట్లో ఏమంటే 9 మెంబర్స్ కార్లోకి ఎంటర్ అవ్వాలి. దాంట్లో లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్, వాళ్ళు ముందు స్టేజ్కి అడ్వాన్స్ అవుతారు. సేమ్ టాస్క్ కాదు కానీ ఇలాంటి టాస్కే సీజన్ 8లో రోహిణి, విష్ణుప్రియ వీళ్ళందరూ కలిసి ఆడతారు. రోహిణిని నిఖిల్ అండ్ విష్ణుప్రియ బయటకు తోసేశారని పెద్ద రచ్చ అయింది, మనం అందరం చూసాం. అలాంటిది ఇక్కడ చిన్న కార్లో 9 మంది లోపలికి వెళ్ళి లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకెళ్తారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే విజే పార్వతి అండ్ కమరుద్దీన్, సాండ్రా ఈ ముగ్గురు మధ్యలోని ఇష్యూ క్రియేట్ అయింది. అండ్ ఈ ముగ్గురు వల్లనే ఇంత పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అసలు ఏం జరిగిందంటే విజే పార్వతి అండ్ కమరుద్దీన్ సాండ్రాని అనరాని మాటలు అన్నారు, వర్బల్గా తిట్టారు, బూతులు తిట్టారు అండ్ ఫిజికల్గా ఎంత హార్డ్గా పుష్ చేశారంటే అలానే పుష్ చేశారు. అలానే కంట్రోల్ చేసుకుంది, ఓదార్చుకుంది, ఎంత తోసినా పడలేదు. లాస్ట్కి ఇంకా కార్ డోర్ తీసి తోసేశారు, కింద పడ్డది. కింద పడ్డాక వెంటనే బ్యాక్కి తగిలింది, తలకి దెబ్బ తగిలింది, అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అండ్ వీళ్ళు నార్మల్గా తోయలేదు భయ్యా, ఎక్కడ పడితే అక్కడ కమరుద్దీన్ టచ్ చేశాడు, పార్వతి బూతులు తిడుతోంది. పార్వతికి ఎప్పటి నుంచో ఉన్న బిహేవియర్ అంటే ఇప్పుడు వచ్చిన బిహేవియర్ కాదు. అండ్ కమరుద్దీన్ మీద కూడా అంతకుముందు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఆరోగెంట్గా వైలెంట్గా ఇలా తోసేసరికి తను పడిపోయి సాండ్రాని ఇంకా అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళినప్పుడు వెంటనే శబరినాథన్ ఘన వినోద్ వీళ్ళిద్దరు, ఘన వినోద్ అయితే కార్లో నుంచి బయటకు వచ్చేసి రియాక్ట్ అయ్యి వెంటనే మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి డాక్టర్ వచ్చి రిజాల్వ్ చేసేంత సీరియస్ ఇష్యూ క్రియేట్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ మొత్తం తమిళనాడుని షేక్ చేసింది. తమిళనాడు మొత్తం ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లాగా రియాక్ట్ అయ్యారు. మీకు సిగ్గుందా, మేకర్స్ని తిట్టారు, బండబూలు తిట్టారు. ఇలాంటి వైలెంట్ బిహేవియర్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు? మీకు అసలు సిగ్గుందా? ఇలాంటి షోని ఎలా నడుపుతారు? ఆపేయండి, ఫస్ట్ వాళ్ళని బయటకు దోసేయండి. అసలు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? మిడిల్లో మీకు బుర్ర లేదా? అంత వైలెంట్గా వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆపలేడా అని నోటికి వచ్చింది తిట్టారు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేశారు. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా గట్టిగా వేసుకున్నారు భయ్యా. ఈ ప్రొటెస్ట్కి ఇంకా మొత్తం సోషల్ మీడియాలో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ డిబేట్లు కానీ ప్రీవియస్ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుంచి కానీ అందరి నుంచి అవుట్రేజ్ వచ్చింది. అండ్ పార్వతిని అండ్ కమరుద్దీన్ని గట్టిగా వేసుకున్నారు. రాగా అన్ఫిల్టర్డ్గా ఉండడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు, వైలెంట్గా ఉండడం కాదు. మీకు అసలు మీరు మనుషులేనా? కొద్దిగానో హ్యుమానిటీ ఉందా? గేమ్లో ఎంతైనా ఆడొచ్చు, టాస్క్లు ఓకే విన్ అవ్వాలి, కానీ దానికంటూ హ్యుమానిటీ, ఎథిక్స్ అనే ఉంటాయి. ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. ఎందుకంటే మీరు రేపు పొద్దున్న చూసుకోవాలి. గెలిచినా ఓడినా మీరంటూ కొద్దిగా కామన్ సెన్స్ లేదా, మీకంటూ కొద్దిగా ఎంపతి లేదా, మీకంటూ కొద్దిగా సింపతి లేదా అని ఇంకా గట్టిగా వేసుకున్నారు. మీలా మీరు ఉండడం అంటే వైలెంట్గా ఉండడం కాదు, మరి ఇంత సైకోలా బిహేవ్ చేయడం కాదని ప్రతి ఒక్కడు కింద మీద లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ అన్ని సైడ్స్ నుంచి వేసుకున్నారు భయ్య. సో ఫైనలీ నిన్న వీకెండ్ ఎపిసోడ్లో విజయ్ సేతుపతి గారు వచ్చారు. అండ్ అందరు ఎదురు చూస్తారు విజయ్ సేతుపతి ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు ఈ ఇన్సిడెంట్ మీద అని. విజయ్ సేతుపతి ఫస్ట్ ఏం చేశాడంటే హౌస్లో ఆడియన్స్తో పాటు తను కూడా అక్కడ ఏం జరిగింది మొత్తం ఆ టాస్క్ని చూశాడు. అక్కడ కంటెస్టెంట్స్ని అడిగారు, మీ హిపోక్రసీ ఏంటి? అంతకుముందు పార్వతి కమరుద్దీన్ని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి చెప్పింది, మీకు కన్ఫెస్ చేసింది. అలాంటిది వాళ్ళిద్దరూ అంత వైలెంట్గా సాండ్రాని పుష్ చేస్తుంటే
మీరు ఏమి అనకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ స్కామ్ డ్రా అంటున్నారు. ఆండ్రాని వాళ్ళు చేసిన అలిగేషన్స్ విజయ్ పార్వతి అండ్ కమరుద్దీన్ ఏంటంటే తను స్కామ్స్టర్, అంటే ఫేక్ అని, జెన్యూన్గా ఉండదు, డ్రామా ఆర్టిస్ట్ అని. వీళ్ళిద్దరు ఏంటంటే ఆల్రెడీ సాండ్రా కింద పడిపోయినా అరే తను డ్రామా ఆర్టిస్ట్ అలానే చేస్తుంది, తను నాటకం ఆడుతోంది, ఒరిజినల్గా ఏం అవ్వలేదు అని ఇంకా ఎగతాళి చేస్తూనే ఉన్నారు భయ్య. అప్పుడు కూడా కంటెస్టెంట్స్ ఏం అనకపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళ సైలెన్స్కి రీజన్ ఏంటి? కమరుద్దీన్ మీద ఆల్రెడీ ఇలాంటి అలిగేషన్స్ ఉన్నప్పుడు, వాళ్ళంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, మీ హిపోక్రసీ ఏంటి అని గట్టిగా వేసుకున్నాడు ఫస్ట్ కంటెస్టెంట్స్ని. తర్వాత ఒక్కొక్కరిని అడిగాడు అసలు అక్కడ జరిగింది ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, అది ఇదని. సాండ్రా ఫస్ట్ నుంచి ఏడుస్తూనే ఉంది, మొన్నటి నుంచి ట్రొమాటిక్గా ఫీల్ అవుతుంది భయ్య. తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేకపోతుంది. ఫస్ట్ ఏడ్చింది, తర్వాత బెడ్ కింద దాక్కుంది, కమరుద్దీన్ వస్తే వెళ్ళు 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 అని అదే ట్రోమాలో ఉంది. సో ఇదంతా చూశాడు విజయ్ సేతుపతి. సో వాళ్ళిద్దరిని లేపి, మీ పేరెంట్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతారు కదా మీరు చేసిన యాక్షన్స్కి, మీరు చేసిన వైలెంట్ బిహేవియర్కి, మీ సిబ్లింగ్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు కదా మీరు చేసిన యాక్షన్స్కి, మీరు చేసిన బిహేవియర్కి. కొద్దిగా సిగ్గుందా మీకు అసలు? ఎలా చేస్తారు ఇలా? తను ఆల్రెడీ అక్కడ పడిపోతే మీరు కనీసం సింపతి కూడా లేకుండా, ఎంపతి కూడా లేకుండా, ఇంకా ఓదార్చకుండా వెళ్ళి ఇంకా ఎగతాళి చేస్తారా? మీకు మినిమం కామన్ సెన్స్ లేదా అని గట్టిగా వేసుకొని ఫైనల్గా రెడ్ కార్డ్స్ 2 తీసి కమరుద్దీన్కి అండ్ పార్వతికి చూపించాడు భయ్య. అప్పుడు చూడాలి అక్కడ ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. అండ్ కో కంటెస్టెంట్స్ కూడా అక్కడ ఘనా వినోద్, శబరినాథన్ వీళ్ళందరూ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా ఆడియన్స్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ సినిమా కానీ, ఎన్టీఆర్ గారి సినిమా కానీ, చిరంజీవి గారి సినిమాకి ఎలా అయితే కేకలు వేస్తారో వీళ్ళు వేస్తారో అస్సలు ఓ రేంజ్లో సెలబ్రేషన్స్. అస్సలు ఫుల్ విజిల్స్ అంటే విజిల్స్. అండ్ సాండ్రాకి కొద్దిగా మనశ్శాంతి లభించింది వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యేసరికి. అండ్ ఇక్కడ విజయ్ పార్వతి ఎలిమినేట్ అయ్యింది అన్నప్పుడు తను బయటకు వెళ్ళి అలా నిల్చుంది భయ్య గేట్ దగ్గర, అంటే గేట్స్ ఓపెన్ అవ్వడానికి. ఒక్కళ్ళంటే ఒక్క కంటెస్టెంట్ కూడా రాలేదంటే తను చేసిన బిహేవియర్ ఎంత వర్స్ట్గా ఉందో మీరు ఊహించుకోవచ్చు. కనీసం కమరుద్దీన్ కోసం 3 వచ్చారు. అండ్ ఇక్కడ అంత జరుగుతున్నా ఇంకా విజయ్ పార్వతి అక్కడ కూడా వేరే కంటెస్టెంట్స్తో ఆర్గ్యూ చేస్తుంది. తనకి ఇంత కూడా గిల్ట్ లేదని అయితే తెలిసింది. కానీ ఆల్రెడీ వీళ్ళకి కొద్దిగా వీళ్ళు చేసింది తప్పు అని ముందు రోజు కమరుద్దీన్ అండ్ విజయ్ పార్వతి కూర్చొని ఏడుస్తూ ఉంటారు, కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. అయిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ ఇండికేషన్ వచ్చేసింది మనం చేసింది తప్పు, రెడ్ కార్డ్స్ ఇచ్చి పంపించేస్తారు అని. సో విజయ్ పార్వతి వెళ్ళిపోతుంది. కమరుద్దీన్ అయితే సాండ్రాకి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి బయటకు వెళ్తాడు. తన కోసం 3 నిల్చొని ఓదార్చి పంపిస్తారు. కమరుద్దీన్కి ఇంతకుముందే చాలామంది చెప్తారు అరే నోరుని అదుపులో పెట్టుకోరా, నోరుని జాగ్రత్తగా పెట్టుకోరా అని. అయినా ఆయన మారలేదు. సో వీళ్ళిద్దరిని బయటకి పంపించేశారు రెడ్ కార్డ్స్ ఇచ్చి, వితౌట్ ఓటింగ్, వితౌట్ కన్సిడరింగ్ ఎనీథింగ్. అండ్ విజయ్ సేతుపతి అయితే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు, ఇలాంటి బిహేవియర్ షోలో ఎంకరేజ్ చెయ్యరు, నో వైలెన్స్, ఫిజికల్ వైలెన్స్ ఎవరైనా చేస్తే వాళ్ళతో మాట్లాడడం అంటూ జరగదు, సో జాగ్రత్తగా ఉండండి. బేసికలీ వీళ్ళని బయటకు పంపించడానికి ఫస్ట్ వీళ్ళు వైలేట్ చేసిన రూల్ ఏంటంటే బిగ్ బాస్లో నో వైలెన్స్ రూల్ ఉంటుంది. సో ఫిజికల్ వైలెన్స్ కానీ, లేకపోతే ఎక్స్ప్లిసిట్గా ఎవరైనా అబ్యూజివ్ బిహేవియర్ కానీ, లేకపోతే మరీ వైలెంట్గా బిహేవ్ చేస్తే వాళ్ళని డైరెక్ట్గా బయటకు పంపించే హక్కు హోస్ట్కి కానీ బిగ్ బాస్కి కానీ ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఓట్స్ కన్సిడరేషన్లు ఉండవు, వాటికి ఓట్స్ అప్పీలు ఉండవు, ఏముండవు. సో ఈ బిహేవియర్కి ఆధారంగా వీళ్ళ వర్స్ట్ బిహేవియర్ని చూసుకొని బయటికి తోసేశారు. అండ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం జస్టిస్ సర్వ్ టు సాండ్రా అని మొత్తం ట్రెండ్ అవుతుంది. అండ్ చాలా అమ్మయ్య, రైట్ జస్టిస్, విజయ్ సేతుపతి కరెక్ట్ హోస్టింగ్ చేశాడు, గూస్ బంప్స్ వచ్చాయి, ప్రాపర్ జస్టిస్ టు సాండ్రా అని మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటుంది తమిళనాడు. అండ్ నిన్నటి నుంచి ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ మొత్తం మోగిపోతుంది దీని న్యూస్తోనే. అండ్ విజయ్ సేతుపతి గారు హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ డిసిషన్. బట్ ఆడియన్స్కి ఇంకా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, విజయ్ సేతుపతి వీకెండ్లో వచ్చి ఇలాంటి డిసిషన్ తీసుకునేంత వరకు ఏం చేశారు? అప్పుడే ఆపి వాళ్ళిద్దరిని ఆపి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని అప్పటికప్పుడే ఎలిమినేట్ చేసింటే ఇంకా బాగుండు.
ఇంత అంటే మీరు ఏంటి, ఒక అమ్మాయి సఫర్ అయ్యి ట్రోమాకి వెళ్ళిపోయి అంత డీప్గా హర్ట్ అయ్యేంత వరకు మీరు యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది డిబేట్స్లో ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి ఇన్సిడెంట్ సెకండ్ వీక్లోనే చాలా జరిగాయి, కన్ను పగిలింది అండ్ వర్బల్గా చాలా మంది అబ్యూస్ చేశారు, ఫిజికల్గా చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యారు, బట్ అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ లోపలున్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఇప్పుడు సాండ్రాకి సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళే చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు, వాళ్ళే చాలా బూతులు మాట్లాడారు. ఇప్పుడు కేవలం కంటెంట్ కోసం, టీఆర్పీ కోసం, వాళ్ళకి సింపతి రావడం కోసం ఇలా బిహేవ్ చేస్తున్నారా అని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కానీ లేకపోతే వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ అంటున్నారు. సో ఇంతకీ బిగ్ బాస్ తమిళ్లో రెడ్ కార్డ్స్ ఇచ్చి వీళ్ళని బయటకు పంపించడం కరెక్ట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, అండ్ విజయ్ సేతుపతి గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా, ప్రాపర్గా హోస్ట్ చేశారా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ తెలుగులో భయ్యా ఇలాంటిది ఏదైనా జరిగింటే ఓ రేంజ్లో ఉండేది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అందరు సేఫ్ గేమర్స్ భయ్యా. లాస్ట్ 2-3 సీజన్స్లో ఇప్పటివరకు అంత స్ట్రాంగ్గా ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఓకే ఇలాంటివి చేస్తే లేకపోతే ఏదన్నా ఫిజికల్ టాస్క్లో ఏదైనా చేస్తే జనాల్లో బ్యాడ్ అయిపోతామని. భయ్యా హిందీ బిగ్ బాస్లో కానీ ఏ బిగ్ బాస్లో అయినా టాస్క్లో ఫిజికల్ అవ్వడం తప్పు కాదు, తోసుకోవడం తప్పు కాదు, ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక బార్డర్ ఉంటుంది. బట్ మరీ ఇంకా నీలో పైశాచిక ఆనందం, నీలో మరీ వైలెన్స్ ఎక్కువైపోయి జనాల్ని తోసేసి నీలో హ్యుమానిటీ లేకుండా అనెథికల్గా ఇంత వైలెంట్గా ఆడితే ఎవ్వరు, నువ్వు ఎంత తోప్ కంటెస్టెంట్ అయినా జనాలు ఎలిమినేట్ చేసేస్తారు. ఇక్కడ కూడా కేవలం అదే ఎగ్జాంపుల్. విజయ్ పార్వతి ఇంతకుముందు చాలా నేను ట్వీట్స్ చూశాను, చాలా వాటిని చూశాను. 320 ప్రోమోస్ రిలీజ్ అయింటే 220 ప్రోమోస్లో విజయ్ పార్వతి ఉంది అంటే తను ఎంత కంటెంట్ ఇచ్చిందో ఆలోచించుకోవాలి. బట్ అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే లిమిట్ దాటడమే, హ్యుమానిటీ లేకపోవడమే, కామన్ సెన్స్ అనేది అక్కడ పని చేయకపోవడమే అనేది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే భయ్య, చాలామంది ఏమంటున్నారంటే కమరుద్దీన్ ఇప్పుడు బయటకు పంపించడం సూపర్ డెసిషన్, బట్ ఆయన్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది ఎవరు, ఆయనకి కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఎవరు, ఆయనకి ఇంత లాంగ్ రన్ రావడానికి కారణం ఎవరు, మేకర్సా, ఆడియన్సా? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన ఫిజికల్గా వైలెంట్గా ఉన్నాడు, బూతులు తిడుతున్నాడు, నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, అండ్ విజయ్ పార్వతితో కూడా చాలా రాంగ్గా బిహేవ్ చేశాడు. అప్పుడు ఎవ్వరు ఏమనలేదు, ఇక్కడ దాకా ఎంకరేజ్ చేసేవాడు. ఈ ఇన్సిడెంట్ కూడా జరగకపోయింటే ఆయన విన్ అయ్యేవాడు. అంటే జనాల్లో ఒక మైండ్ సెట్ రావడానికి ఏంటి, ఇలానే ఆడాలి, ఇలా ఆడితే నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఇలానే ఆడతానని ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎవరు, ఆడియన్స్. సో దీంట్లో మేకర్స్ది తప్పుంది, ఆడియన్స్ది కూడా తప్పుంది అని కొంతమంది అంటున్నారు. అండ్ విజయ్ పార్వతికి కూడా తను చాలా మంచి ప్లేయర్, స్టార్టింగ్లో చాలా బాగా ఆడింది, కానీ గేమ్లోకి వచ్చేటప్పటికి ఎంతకైనా తెగిస్తుంది గెలవడానికి. సో ఇక్కడ కూడా అలానే ఫస్ట్ నుంచి అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేయడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, పుష్ చేయడం కానీ ఏదైనా చేస్తుంది గేమ్లో గెలవడానికి, తను ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తుంది. అలాంటి కంటెస్టెంట్ రాను గ్రాఫ్ పడిపోతూ ఉంది. అదే బిహేవియర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వచ్చింది. సో వీళ్ళిద్దరూ చేసింది ముమ్మాటికి తప్పే అని చాలామంది అంటున్నారు. బట్ విజయ్ పార్వతి ఫ్యాన్స్ ఒక్కటే కొద్దిగా హర్ట్ అయ్యారు, ఎందుకంటే ఇంతకుముందు కంటెస్టెంట్స్ ఇంత చేసినా ఎప్పుడు జరగంది కేవలం విజయ్ పార్వతి కమరుద్దీన్లోనే ఎందుకు మీరు తప్పులు వెతుకుతున్నారు, ఇంత చిన్న ఇష్యూని మీరు చాలా పెద్దగా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. కానీ 99% ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ సపోర్టింగ్ సాండ్రా అండ్ ఓన్లీ 1% ఆర్ సపోర్టింగ్ విజయ్ పార్వతి అండ్ కమరుద్దీన్. ఫైనలీ జస్టిస్ అయితే సర్వ్ అయింది అని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే భయ్య ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తే అర్థమైపోతుంది ఎంత అన్యాయం జరిగిందో సాండ్రాకి. అండ్ తను నిజంగా ఏ ట్రోమా స్టేజ్కి వెళ్ళిపోయిందంటే కమరుద్దీన్ వస్తే బెడ్ కిందకి వెళ్ళి మరీ ఏడుస్తుంది, భయపడుతుంది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ట్రామా షీ హాస్ గాన్ త్రూ. అది ఏ డ్రామా అనుకొని ఇంకా కొంతమంది తను డ్రామా అది ఇది అంటున్నారు. కానీ నేనైతే ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు అయితే నాకైతే ఒకటే అనిపించింది భయ్య, మీరు మనుషులా మారణ మృగాల, ఏం సైకోగాలు ఉన్నారా, అసలు ఇలాంటి దరిద్రుల్ని ఎలారా ఇన్ని రోజులు ఎంకరేజ్ చేశారు, ఇన్ని వీక్స్ ఆ కంటెస్టెంట్స్ని ఎలా ఉంచారా అని అయితే నాకైతే అనిపించింది. సో మీరు కనుక ఆ ఎపిసోడ్ని కానీ నిన్న విజయ్ సేతుపతి గారి ఎపిసోడ్ని కానీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ